ఈ కాలభైరవుడు ఈ ఆవులకన్నిటికీ రక్షకుడు అనమాట. చూసారా ఎన్ని ఆవులు, ఈ ఆవులకన్నిటికీ వాటి దగ్గర ఇలాగా కూర్చొని కాపలా కాస్తాడనమాట. నిజంగా సృష్టి చూడండి, ఎలాగ దేవుడు కాలభైరవుడు గోమాతలకి రక్షకుడిగా నిలిచాడు. ఈ అరుగు మీద కూర్చుంటుంది అనమాట. అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి ఈ గోవులన్నీ కూడా. ఈ గోమాతలకి రక్షకుడు అనమాట ఈ కాలభైరవుడు, రక్షకుడు అనమాట. చూసారా, నేను వాటికి ఇంట్లో మా కుక్కలకున్న ఫుడ్ ఉంటే కొద్దిగా తీసుకొచ్చి పెట్టాను. ఇవి ఇంటికి వెళ్ళే వరకు దీనికి ఫుడ్ ఉండదు, దీనికి అవంటే గడ్డి తింటాయి. సో నేను ఏం చేస్తానంటే ఇవి మా ఇంటి ముందు స్టే చేసినాయి అన్నమాట ఇప్పుడు. సో నాకు మా కుక్కలకు ఉంచుకున్నది కొద్దిగా ఫుడ్ తీసుకొచ్చి వీటికి పెట్టాను, తింటున్నాడు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, వచ్చాక కొద్దిగా ఫుడ్ పెరిగాను కానీ తినబెడతా. ఉంటే కనుక వీటికి టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ అలా నడుచుకుంటూ వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఈ కాలభైరవుడు ఏం చేస్తాడంటే ఆవులు అటు ఇటు వెళ్ళకుండా ఏం చేస్తాడు, వాటి వెనకాతలా వెళ్తాడనమాట. చూసారా, తినేసింది, అయిపోయింది ఫుడ్. కూర్చోటం కూడా చూడండి, అరుగు మీద మళ్ళీ చక్కగా కూర్చున్నాడు. ఏదో ఆడికేదో సీటు ఏదో రిజర్వేషన్ చేసినట్టు అనమాట. ఆ చెట్టు కింద చక్కగా, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, చక్కగా ఆ చెట్టు కింద మా ఇంటి ముందు కూర్చోడానికి చిన్న అరుగు ఉందన్నమాట. అరుగు మీద కూర్చున్నాడు. నేను బయటికి వెళ్తుంటే చూసా, అయ్యో ఉన్నాడు కాలభైరవుడు. ఇది యూట్యూబ్లో పెట్టాలని చెప్పి చిన్న వీడియో పెట్టి తీద్దామని చెప్పి తీసాను. చూసారా, కొద్దిగా వాడికి పొట్ట నిండింది. సో క్యూట్ పప్పి. చూసారా, దానికి స్కిన్ అలర్జీ వచ్చేసినట్టుంది. కనీసం దీనికి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇవ్వరేమో.